ముఖ్యమంత్రి గారికో లేదా హోంమంత్రి గారికో కదా. అదే జరిగింది దీంట్లో. ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు. ఇది మాట్లాడండి చిన్నపరెడ్డి గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిన్న నేను మీ డిబేట్ లో పాల్గొన్నా, ఈ రోజు పాల్గొన్నా, ఇంతవరకు కులం గురించి మేము ఒక్క మాట కూడా మాట్లాడాలి. వీళ్ళిద్దరూ ఇప్పుడు కాపు అనేటటువంటి విషయాన్ని తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, జనసేనకి సంబంధించిన వాళ్ళు అసలు ఆ మాట మాట్లాడకుండా, వాళ్ళు అసలు మాట్లాడకుండా, అసలు కులం మాట రాకుండా ఈ కూటమి మాట్లాడలేదు. డిబేట్లో కానీ మీటింగుల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి ఎవరైనా సరే ఇలాంటి కుల పిచ్చితోటి పోతున్నారు కాబట్టి ఇలా జరుగుతూ ఉంది రాష్ట్రం అంతా కూడా. ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఈ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళంతా రౌడీ షీటర్ల గురించి వచ్చేటువంటి విషయాలన్నిటి మీద నేను స్పందించాలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. ఓకే, మీరు వాళ్ళ గురించి స్పందించరు, పొగాకు రైతుల గురించి స్పందించరు, ఇసుక మాఫియా గురించి స్పందించరు, గ్రామాల మాఫియా గురించి స్పందించరు, మొత్తమరిలో అమ్మాయి రేపు చేస్తే దాని గురించి స్పందించరు. నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కదండి. చిన్నపరెడ్డి గారు వినండి. చిన్నపరెడ్డి గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్ గా మాత్రమే ఆయన ఈ ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు, కానీ ఆయనేమి రియల్ నాయకుడుగా ప్రజలకి వచ్చినటువంటి ఇబ్బందుల మీద స్పందించేటటువంటి నాయకుడుగా ఆయన లేడు. అందుకని ఆయనకి దేని మీద స్పందన ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొని పోవడం, కావాల్సినటువంటి డైవర్ట్ పాలిటిక్స్ కి కావాల్సినటువంటి ఆ యాక్టింగ్ చేయడం, దానికి సంబంధించి చెప్పి పక్కకి వెళ్ళిపోవటం. అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక్క మంచి పని చెప్పన్నా, ఒకటే ఒకటి, రెండోది వద్దు. ఇంకా 2 సంవత్సరాలు అవుతుందిగా, ఒక 2 చెప్పను, పోనీ 1 చెప్పను. అలాంటి నాయకులను పెట్టుకొని మాట్లాడుతా ఉన్నాం. పోనీ పిఠాపురంలో జరిగినటువంటి రేపుకి సంబంధించినటువంటి విషయాన్ని ఏమన్నా మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు? పిఠాపురం సొంత నియోజకవర్గం కదా. అదే వాళ్ళ నాయకులు గంజాయి మత్తులో ఆడ బర్త్డే పార్టీలు చేసుకుంటే దానికి సంబంధించినటువంటి విషయం మీద మాట్లాడారా? లేదు, 5 సార్లు అపార్షన్ చేపించినటువంటి వాళ్ళ ఎమ్మెల్యే తోటి ఏమైనటువంటి ఆ విషయం మీద ఏమైనా మాట్లాడారా? ఏది గురించి మాట్లాడారు సార్ పవన్ కళ్యాణ్ గారు? ఏది మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ అవసరమైతే అప్పుడు వస్తాడు, కరెక్ట్ గా మాట్లాడతారు, అంతవరకు వెళ్ళిపోతారు. యాక్షన్ అయిపోయింది. ఇంకా అక్కడ క్లాప్ కొట్టారు, యాక్షన్ అయిపోయింది. ఇది తప్పితే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ రాష్ట్రానికి పెద్ద గుండు సున్నా, ఏమాత్రం ఉపయోగం లేదు. స్పెషల్ ఫ్లైట్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారికి, హెలికాప్టర్ ఒకటి పెట్టారు, ప్రోటోకాల్ ఇచ్చారు, శుభ్రంగా ఎంజాయ్ చేయడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకునేటటువంటి ఆలోచన లేనటువంటి డిప్యూటీ సీఎం గా చరిత్రలో నిలబడిపోతారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈమె ఏ రోజు డిబేట్లకు సరైన సమయానికి రాదు, ఏం మాట్లాడామో తెలుసుకోదు. వచ్చి రావటం మీద పడేసి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఇట్లా అని చెప్పేసి కీర్తన గారు చిన్నపరెడ్డి వినండి, ఆవిడకి పవర్ లేదు కదా, మొన్న మీకు పవర్ లేదు కదండి. కాదు వినండి మీకు ఇస్తాను. చిన్నపరెడ్డి గారు ముందు నేను చెప్పేది క్లారిటీ వినండి. ఆవిడకి పవర్ లేదు. ఆల్రెడీ నాకు మా వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టింది, నాకు పవర్ లేదు, వచ్చి జాయిన్ అవుతాను. మొన్న మీకు పవర్ లేదు, దానికోసం ఎందుకు తెలియకుండా అలా మాట్లాడడం, లేట్ గా వస్తారు, ఇది వస్తారని అనవసరమైన మాట్లాడారు. మీరు చెప్పండి, లేట్ గా జాయిన్ అవుతారు, పవర్ లేదంటే అప్పుడు మేము విషయాలని ప్రసాద్ గారు మాట్లాడి వినకుండా, మేము మాట్లాడి వినకుండా మాట్లాడితే వినప్పుడు వినట్టుగా ఉండమనండి. అంతేగాని ఆ మీదేమో లేట్ కామరాని ముద్ర వేయాలని కాదు, ఈయన మీదేమో టీచర్ అని ముద్ర వేయాలని కాదు టీచర్ గారిని. మరి రైట్, గీత గారు రెస్పాండ్. ఇక్కడ రోజు మీరు మాట్లాడే మాటలు వినే కదా సార్ మేము ఆయన